మొగుడ్స్ పెళ్ళాంస్ భలే భలే మొగుడ్స్ పెళ్ళాంస్. అదేంటి అలా జుట్టు విరబోసుకున్నావు? ఈరోజు ఆదివారం అమావాస్య కాదే. నేను జుట్టు విరబోసుకోవడానికి ఆదివారానికి అమావాస్యకి ఏంటి లింకు? ఈరోజు డెవిల్స్ డేనే. అదే ఫ్రెండ్షిప్ డే, లవర్స్ డే లాగా. ఆ రోజు అచ్చం నీలాగే కొరుగు దెయ్యాలు జుట్టు విరబోసుకొని శ్మశానంలో తిరుగుతూ ఉంటాయి. అక్కడ బోరు కొడితే ఇదిగో ఇలాగే ఇళ్ళకొచ్చి తిరిగేస్తూ ఉంటాయి నీలాగా. అంటే నీ కంటికి నేను దయ్యంలా కనిపిస్తున్నానా? చాచా అలా అని కాదు గాని ముగ్గురిని కాల్చుకు తినడంలో నీతో వాటికి పోలికేంటే అవి నీ కాలి కోటికి కూడా పనికిరావు. పండు గుండు పగులుద్ది. నేను నీ పెళ్ళాన్ని రా. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, ద్వేషిస్తే కాల్చుకొని తింటా. వద్దే, నిన్ను నేను ప్రేమిస్తానే. ఇదిగో పండు పండు నువ్వే నా బచ్చి. పండు ఇలా పెళ్ళం ముందు నీ మొహమే పరుచుంటే నీకేమనిపిస్తుంది? నీ పేలు నాకు పడతాయేమోనని భయమేస్తుంది. ఒరే సత్తి పండు, టేస్ట్ వేస్ట్ ఫెలో. వేస్ట్ అండ్ వరస్ట్ ఫెలో. ఏంటే వరస్ట్? బయటంతా బెస్ట్, ది బెస్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అంటారే ఈ సత్తి పండుని, తెలుసా? వాళ్ళకేం తెలుసు నువ్వు పై కనిపించే ఫ్రూట్ గానువని, లోపల కుళ్ళిపోయిన ఫ్రూట్ అని, నువ్వు అరిగిపోయిన టైర్ అని, జాగదులు పెట్టిన లేప్ అని, గాలి కొట్టినా మళ్ళీ తుస్సుమని పడిపోతావు. ఆ ఎర్రి పప్పులకి ఏం తెలుసు? టైరు పాతదైనా కారు బాడీ స్ట్రాంగ్ కదే. పైగా నాకు డ్రైవింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తుప్పు పడిపోయిన కారు, బ్రేకులు పనిచేయవు, గేర్లు టైటు, పెద్ద పకోడి ముఖం వేసుకొని నువ్వు బెస్టా? ఏంటే ఈ రోజు నన్ను ఇలా వేసుకుంటున్నావు? లేకపోతే నా మీద జోకా? చంకలో పెట్టి పిసుకనంటే ముక్కు మొహం పచ్చడైపోతాయి. నీ గురించి నాకు బాగా తెలిసే. నువ్వు వైఫ్ కాదు నైఫ్ అని. స్మూత్ గా హ్యాండిల్ చేస్తే ఫ్రూట్స్ కోసుకోవచ్చు, హార్స్ గా హ్యాండిల్ చేస్తే కేక్ కాసుకోవచ్చు. బుద్ధొచ్చింది, ఇంకెప్పుడు నీ మీద కుళ్ళు జోకులేనే. బుజ్జి బుజ్జి బుజ్జి, నవ్వవే నవ్వవే, నువ్వంటే నాకు ప్రాణమే బుజ్జి. బావా బావా నేను వచ్చేసా. ఏమండి? చిత్రండి, నా చెల్లెలండి, చిటుకుల చిత్ర. గుర్తుపెట్టారా? ఏది ఆ కళ్ళద్దాలు కొద్దిగా పైకి తీయమను. ఇదా పానకంలో పురుగులాగా ఇప్పుడు వచ్చేసిందేంటి? ఎందుకు గుర్తుపట్టలేదు? మన పెళ్లిలో ఎదవల్లరి చేసేసి నా బెండు తీసేసింది కదా, చిటుకుల చిత్ర. ఏంటి సడన్ ఎంట్రీ? అవును, ఉరుములు లేని పిడుగుల ఈ సడన్ ఎంట్రీ ఏమిటి? అక్క, నేను రావటం బావకి ఇష్టం లేదేమో. ఆయన మొహం, ఆయన ఫీలింగ్స్ తో మాకు పనేంటి? ఏంటి మాట్లాడరు? అబ్బే, నాకు ఇష్టమే. మీ చెల్లెలు నాకు మరదలు కాదా? నా మరదలకి నేను బావను కాదా? ఏంటి చిటుకు, ఇంకా అలాగే ఉన్నావా? ఏమైనా మారావా? చూసేయ్, కింద నుంచి పై వరకు చూసేయ్. మారానా అలానే ఉన్నానా? పిందె మొగ్గయింది. అక్క,
బావ చూపులతో గుచ్చి గుచ్చి చంపుతున్నాడే. నేనా చూపులతో గుచ్చి గుచ్చి చంపుతున్నానా? గుచ్చి గుచ్చి చంపుతున్నావు కామ పిచాచి. అమ్మో ఏం పిశాచి. అమ్మో బుజ్జి వచ్చి రాగానే మన ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టేస్తుంది. అంటే మీ కాపురంలో నిప్పులు పోయడానికి వచ్చానా? ఎంత మాట అన్నావు బావా. నేను పోతా అక్క, నేను నీ తోడబుట్టిన దాన్ని. తొడబుట్టడం ఏంటే? తొడగొట్టడం కాదది, తోడబుట్టిన దాన్ని. ఓహో ఆ ప్రేమ అభిమానంతో వచ్చిన దాన్ని నన్ను ఫిట్టింగ్ మాస్టర్ అంటున్నాడే. వామ్మో ఇది అస్సలు తగ్గడం లేదు. ఇప్పుడు నేను తగ్గితే నన్ను బుజ్జమ్మ జీవితాంతం గజ్జి కుక్కలా చూస్తుంది. అమ్మా చిట్కుల చిత్ర, నువ్వు రావడం నాకు ఇష్టమే. అస్సలు నాకే కష్టమూ లేదు. నీ ఇష్టం ఉన్నన్ని రోజులు మీ అక్క దగ్గరుండు. బుజ్జి, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నానే, నీ మీద ఒట్టు. అమ్మయ్యా అక్క, పద లోపలికి. ఏమండి సూట్ కేసు తీసుకొని రండి. పద చెల్లి. బాబోయ్ బాబోయ్, ఇది చెల్లి కాదు, వాడ మీద బల్లి, మంచం మీద నల్లి. ఇక ముందు ముందు ఉంది దీంతో లొల్లి. దేవుడా.